జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. 2 రోజులు గడవక ముందే మనసు మారిపోయిందా? ఇప్పుడు నేను పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదు పిన్ని. నేను వెళ్తేనే అక్కడ మిత్రగారి ప్రాణం నిలబడుతుంది. అక్కడ ఆయన గారిని చూసుకోవడానికి లంకంత కొంప, రావణ సైన్యవంత గుంపున్నారు. వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు. మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది పిన్ని. మిత్రగారి జాతకంలో ఎన్నో గండాలు ప్రమాదాలు ఉన్నాయి. ఓ, లక్ష్మికి తెలిసిపోయిందా? అవునా లక్ష్మి, నా జాతకంతో ఆయన్ని రక్షించడానికి నన్ను తనకిచ్చి పెళ్లి చేశారు. నేను ఆయనతో లేకపోతే ఆ ప్రమాదాలు మళ్ళీ ఆయన్ని ముంచెత్తుతాయి. నేను చెప్పేది అర్థం చేసుకోండి, నేను వెళ్ళి తీరాలి. జాతకంలో గంటాలు, జీవితంలో గోతులో ఉన్నవాడితో ఇక నీకేం పని లక్ష్మి? వదిలించుకొని నువ్వు మంచి పని చేశావు. ఇక ఇలాగే దూరంగా ఉండు. ఆయన నాకు తాళి కట్టిన భర్త పిన్ని. ఆయనకి నా మీద ప్రేమ లేదు అని తెలిసి నన్ను తట్టుకోగలను, కానీ ఆయన ప్రాణానికే ప్రమాదం అని తెలిస్తే నేను మాత్రం నిశ్శబ్దంగా ఉండలేను. నేనుండగా ఆయనకి ఏమీ కానివ్వను. ఎందుకంటే నేను ఆయన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి. అతని కోసం నువ్వెంత చేసినా ఆ తిప్పులాడిని వదిలేసి అతని మనసులో నీకు స్థానం ఇచ్చేస్తాడనుకుంటున్నావా? ఆయన మనసులో స్థానం సంపాదించడానికి వెళ్ళడం లేదు పిన్ని. ఆయన్ని కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి వెళ్తున్నాను. ఏంటి లక్ష్మి, నీకొక్కసారి చెప్తే అర్థం కదా? అది కాదు శాలు, ఇంత జరిగాక కూడా అంత దిగజారి వెళ్తానంటావేంటి? ఆ ఇంట్లో నీకొక సవతి ఉంది. ఇన్ని రోజులు నీతో పంచుకున్న బెడ్ ఇప్పుడు ఆ అమ్మాయితో పంచుకోబోతున్నాడు. ఇన్ని తెలిసాక ఏ ఆడదైనా ఆ మొగుడు మొహం మీద ఉమ్మేసి రావాలి. కానీ నువ్వేంటి ఇంత క్యారెక్టర్లెస్ గా తయారయ్యావు? మాట్లాడడం చేత కాకపోతే నోరు మూసుకునుండు. అంతేకాని నోటికొచ్చింది మాత్రం వాగకు. నన్ను ఆపడానికి ఇక్కడ ఎవరికి ఏ అధికారం లేదు. నన్ను జాను ఇట్రా. అమ్మా లక్ష్మి, అది కాదమ్మా. మళ్ళీ నిన్ను వాళ్ళంతా ఎక్కడ మోసం చేస్తారో, అభం శుభం తెలియని నువ్వు మళ్ళీ ఎక్కడ మోసపోతావో అని మా భయం, అంతే. దయచేసి నా మాట విని అక్కడికి వెళ్ళకమ్మా. చూడనసూయ, లక్ష్మి తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. అమ్మా లక్ష్మి, మిత్ర నీ విషయంలో తప్పు చేసినా అతని ప్రాణం నిలపడం కోసం నువ్వు వెళ్తూ నువ్వు మాత్రం మంచిగా చేస్తున్నావమ్మా. మిత్ర జీవితంలో గండాలు పెట్టి నిన్ను మిత్రతో ముడివేసి ఆ పైవాడు నీ రాత ఎందుకిలా రాశాడో తెలీదు, కానీ ఆయనే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తాడని, ఆయనే నీ రాతని సరిచేస్తాడని నేను ఆశిస్తున్నానమ్మా. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబాయ్. వెళ్ళొస్తాను. పదమ్మా. ఆగు.
ఇంట్లోకి రావటానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఈ ఇంటికి కాబోయే కోడల్ని. నేను ఆల్రెడీ ఈ ఇంటి కోడల్ని. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆ మాట అంటున్నావు? నువ్వు మిత్ర మనసులోనూ లేవు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆలోచనల్లోనూ లేవు. ఇంకా ఏ ధైర్యంతో ఈ ఇంట్లో అడుగు పెడుతున్నావు? మిత్రగారి మనసులో నేను ఉన్నానా లేదా అనేది పక్కన పెట్టు, కానీ మెడలో ఆయన కట్టిన తాళుంది. మిత్రగారి భార్యని అనే స్థానం ఉంది. ఈ ఇంటి కోడల్ని అనే పదం ఉంది. ఇవి చాలు ఈ ఇంట్లోకి నేను అడుగు పెట్టడానికి, నిన్ను ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి. ఏంటి, నువ్వు నన్ను వెళ్ళగొడతావా? ఏ డౌటా? ఒక్కసారి నేను ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత మొదటిగా జరిగేది అదే. అది మర్చిపోకు. ఏంటి లక్ష్మి, నోటికొచ్చిన మాటలన్నీ అనేసి, ఇష్టం వచ్చిన నిందలన్నీ వేసేసి, కుటుంబంలో అందరిపై ద్రోహులు అని ముద్ర అద్దేసి, ఇప్పుడేంటి నా భర్త, నా ఇల్లు, నా వాళ్ళు అని అభిమానం అంతలా పొంగిపోతుంది? ఇంత చేశాక కూడా నిన్నింట్లోకి ఎలా రాణిస్తారని అనుకుంటున్నావు? ఇది నా ఇల్లు. నా ఇంట్లోకి నేను రావడానికి ఎవరి అనుమతి, ఆహ్వానం అవసరం లేదు. ఈ ఇంటి కోడలిగా కావలసినప్పుడు వెళ్ళడానికి, అవసరమైనప్పుడు రావడానికి నాకు పూర్తి అధికారం ఉంది. తప్పుకోండి. తప్పుకుంటేనే మీ మర్యాద మీకు దక్కుతుంది. లక్ష్మి, నీలాంటి చీప్ క్యారెక్టర్స్కి ఇక్కడ స్థానం లేదు. వెళ్తావా వెళ్ళవా? చూడు మనీషా, ఇప్పటికే నీకు వడ్డించిన లెంపకాయలు సరిపోతాయని అనుకున్నాను. చాలేదన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఇచ్చానుగా, తీసుకుని సైలెంట్గా ఉండు. తప్పుకో తప్పుకో తప్పుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.